చేసుకుందాం. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే మన జీవితాల్లో కార్యసిద్ధి అనేది కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా దేవుని యొక్క విలువైన మాటలు పరిశుద్ధ లేఖనాల ద్వారా ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకొని ముందుకు సాగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారువైన తండ్రి, సమస్త సృష్టికి నీవే ఆది సంభూతుడవై ఉండి నాయన, అన్నిటికీ ప్రారంభకుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క మధ్యాహ్న వేళలో నీ పాద సన్నిధిలో అన్ని మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు. మరి బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన తండ్రి మీరు ఆమోదించినందుకు వందనాలు, మీరు ప్రతిఫలాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాయన మాటలు వింటుండగా మాకు కావలసిన ప్రతి ఆత్మ సంబంధమైన మాటని మాకు దయచేయండి. ఎందుకంటే వాక్యం ద్వారా నీ నా మహిమపరచబడాలి, నీ పిల్లలుగా మేము దీవించబడాలి. ప్రభు నీ ఆత్మ సహాయమును కోరుకుంటున్నాం అయా నా తండ్రి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మతోనే వివేచించాలని సెలవిచ్చున్నారు. కాబట్టి మేమందరము మరి నీ మాటలు వింటుండగా మీరే మాకు ఈ జ్ఞానము నుంచి ముందుకు నడిపించుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, మంచిది దేవుణ్ణి మనం స్తుతించుకోవటము మరి చాలా చాలా మరి మంచిదైంది. మరి ఈరోజు సమాజంలో రోజు రోజుకి చూస్తూ ఉంటుంటే సమాజము ఇలా ఎటుపోతుందో మనకే అర్థం కావటం లేదు. అంత భయంకరమైన మరి దినాల్లో మరి మనమందరం కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి మరి దేవుని సహాయం మనకు కానీ లేకపోతే దేవుడి సన్నిధి అనేది మనకి కూడా లేకపోతే పిల్లారా మనం కూడా ఎప్పుడో కాలగర్భాల్లో పిల్లారా కలిసిపోవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క అపారమైన ప్రేమ కృపను బట్టి ఇంకా మనందరికీ మంచి ఆయుష్ని ఇస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఇంకా దేవుని యొక్క అనేకమైన జ్ఞాన సంగతులు విని ఇంకా మనం ఆత్మీయంగా బలపరచబడాలని దేవుని యొక్క సంకల్పంలో మరి మనం అందరం ఉన్నాం. కాబట్టి మరి పిల్లారా చక్కగా ప్రభువు చెప్పిన ప్రతి మాటని జ్ఞానం చేద్దాం. మరి ఇక్కడ రాయబడిన లేఖనాల్లో మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో ఏమని అంటాడంటే ప్రభువు నందు పిలువబడిన దాసుడు. ఏంటి ఎవరు నందంట? మనమందరం ఎవరమంట? జాగ్రత్తగా మనం అక్కడ ఆలోచిస్తే ప్రభువు నందు పిలువబడిన దాసుడు. ఏంటి? ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందిన వాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఇక్కడ జాగ్రత్తగా మనం లేఖనాలు కానీ పిల్లల పరిశీలన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేసుకున్నాడు అంటున్నాడు అంటే పిలుచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు మనల్ని పిలిచాడు అని అంటే జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడే మానవులను ఏం చేస్తున్నాడు? పిలుచుకుంటున్నాడు. దేవుడికి మానవుడికి ఏమైనా కొత్త ఉంది అసలు? దేవుడి స్థాయి ఎక్కడ, మానవుడి స్థాయి ఎక్కడ? ఆలోచించడానికి కూడా
సరిపోమా. అయితే ఇక్కడ ప్రభు అంటున్న మాటలు కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రభువునందు పిలువబడిన దాసుడు ఎవరంటే మనం దాసులు. ఎలాంటి దాసులు ఏంటి అంటే లోకంలో ఉన్న దాస్యంలో మనం ఉన్నాం. ఆ దాస్యత్వంలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడంట? పిలుచుకున్నాడు. అంటే ఆ దాసుని పిలుచుకున్నాడు. ఏ దాసుని? అర్థమవుతుందా? ఇక్కడున్న ఆయన పిలిచేటప్పుడు దాసులను కాదు. లోకములో మనం ఎలా ఉన్నాం? ఏంటి? దాస్యంలో ఉన్నాం, బానిసలో ఉన్నాం. ఏంటి? భయంకరమైన ఎందులో ఉన్నామంటే కుర్చీలో ఉన్నాం. దాసుడు అంటే అర్థం ఏంటో తెలుసు కదా, ఒకటికి బానిస. దేనికైతే మనము పిల్లల అలవాటు పడిపోతామో దానికి మనం ఏమైపోతాం? దాసులం అయిపోతాం, లేక బానిసలం అయిపోతాం. అంతే కదండి. చాలా మంది మన సమాజంలో చూస్తూ ఉంటాం, రకరకాలమైన వాటికి ఏమైపో ఉంటారు అంటే దాసులు అయిపోతారు, బానిసలు అయిపోతారు. ఒకవేళ మనం చెప్పినా సరే ఏమంటారని అంటే, నేను వదలలేకపోతున్నానండి, నేను మారలేకపోతున్నానండి, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నానండి అని చాలా సార్లు మనం ఎన్నో మాటలు లాంటి వినే ఉంటాం. ఏంటి? ఆ చిన్నవాడికి చెప్పిన అదే మాట అంటాడు, పెద్దవారికి చెప్పిన అదే మాట అంటాడు. అది ఇక్కడ చక్కని మాట. ఆయన ఏమని చెప్తున్నారంటే, ప్రభువునందు పిలువబడిన దాసుడు. ఏంటి అంటే ఇప్పుడు మనం అందరము కూడా దేనికి దాసులం అయిపోయాం? అదే లోకంలో ఉన్నాం. మరి ఇప్పుడు మనం దాసులం కాదు కదా. ఇప్పుడు మనం ఎవరమే? దాసులం కాదు. లోకంలో ఉన్నప్పుడు మనం ఎవరమే? దాసులం. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఏమైపోయారంటే దాసోహం అయిపోయారు. అంటే ఇంకా అది లేకపోతే ఏం చేయలేరంటే ఇంకా బ్రతకలేరు. ఏంటి? మేము చాలా సార్లు వర్క్ చేస్తున్నప్పుడు ఏమంటూ ఉంటారంటే, కొంతమంది పనివారు వచ్చి, ఏంటి అది పడకపోతే నేను ఏం చేయలేను, పని చేయలేను అని అర్జెంట్గా ఏం చేస్తారనంటే డబ్బులు అట్టుకుని వెళ్ళిపోతారు. అట్టుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారనంటే అది వేసుకుని వచ్చేస్తారు. లేకపోతే దానికి చెయ్యి ఆడదు. ఏంటి అని వారు ఏం చేస్తూ ఉంటారనంటే వారి బలహీనతని ప్రియులారా చెప్తా ఉంటారు. మరి ఇలాంటి బలహీనతలు ఒకటే కాదు, ఒక వ్యసనమే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటికి చెప్పుకోలేరు. అంటే చెప్పుకోలేని వారు కూడా ఎందులో ఉంటారు తెలుసా? వారు కూడా బానిసలోనే, దాసోహంలోనే ఉంటారు. అంటే కొంతమంది పైకి కనబడరు, కొంతమంది ఏమైపోతారు అంటే కనబడిపోతూ ఉంటారు. వాటిని రహస్యమైనవి అని అంటారు. ఏంటంటే రహస్యమైనవి. మరి రహస్యమైనవి కూడా ఎవరికి తెలుసనంటే ప్రభువుకు మాత్రమే తెలుసు. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నారు అనేది మనం ఆలోచిస్తే, ప్రభువునందు పిలువబడిన దాసుడు. అంటే నువ్వు దాసుడు అయితేనే ఆయన నిన్ను పిలుస్తాడు. నువ్వు స్వతంత్రుడు అయితే ఆయన నిన్ను పిలుస్తాడా? నేను పిలుస్తాడా? ఎవరికి కూడా ఏమి లేదు, స్వతంత్రము అనేది లేదు. చాలా కూడా మనం సమాజంలో కూడా ఏంటి మనకి ఏమొచ్చిందని అంటారు? స్వాతంత్రం వచ్చిందంట అంటారా లేదా? మరి స్వాతంత్రం అంటే ఏంటి? అన్నిటిలో నుంచి మనం విడుదల పొందినవారు. కానీ మరి విడుదల పొందామా? కానీ ఆ పెద్దవారు మైకులు పట్టుకొని, లేకపోతే ఏం చేస్తారంటే మనం ఏమొచ్చింది, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది అంటారు. కానీ ఏ మాత్రము ఇంకా రాలేదు. ఇంకా అందరిలోనూ కులము ఉంది, మతము ఉంది. ఏంటి ఇంకా ఎన్నెన్నో చెప్పినవి చెప్పలేనివి ప్రజలలో చాలా ఉన్నాయి. మరి అన్నీ కూడా ఎలాంటివి అంటే అన్నీ కూడా ఎలాంటివి? దాసోహమే కదా. ఇంకా మన చాలా మంది ఎందులో ఉన్నారు?
బానిసలోనే ఉన్నారు, దాసోహములోనే ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్న మంచి మాటని కానీ మనం ఆలోచిస్తే ప్రియులారా, ఏంటి ఆయన అంటున్న మాటల్ని, పిలువబడిన దాసుడు. ఇంకా ప్రియులారా, అర్ధరాత్రి గాంధీ గారు అంటారు మంచి మాట ఏంటి, అర్ధరాత్రి స్త్రీ ఏంటి ఒంటరిగా నడిస్తేనే నిజమైన స్వాతంత్రం. అర్ధరాత్రి పగలే నడవలేకపోతున్నారు. ఏంటి అర్ధరాత్రి అని ఆయన చెప్పాడు, కానీ ఇప్పుడు పగలే నడవలేకపోతున్నారు. ఎన్ని దారుణాలు చూస్తున్నాం సమాజంలో. ఏంటి అందరూ చూస్తుండగానే చంపేవాడు చంపేస్తున్నాడు, అగత్యం చేసేవాడు అగత్యం చేస్తున్నాడు, రకరకాలుగా చేసేస్తున్నారు. కానీ పేరుకి ఏం చెప్తున్నానంటే స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఏంటి నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదు, రాలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అలా గొప్పలు చెబుతున్నారే తప్ప మరి స్వాతంత్రం వస్తూ ఉంటే ఎందుకు ఇంకా విపక్షం ఉంది ఇంకా సమాజంలో, ఇంకా చిన్నోడు పెద్దోడు అనే భేదాలు ఏంటి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఏంటి ఒక అంటరాని వాడు వస్తే వాడి దగ్గర కూడా కులవస్థని చూపిస్తాం, ఎన్నెన్నో చూపిస్తున్నారు. కానీ పైకి ఏమంటారనంటే వారు మేము స్వాతంత్రం వచ్చింది మనకి అంటారు. లేదండి, నిజమైన స్వాతంత్ర్యము ఎవరి వల్ల వస్తుందో తెలిసే దేవుని ద్వారాగానే వస్తుంది తప్ప మనుష్యుడి వల్ల ఎవ్వరికి ఎవరంటే స్వాతంత్ర్యము రాదు. ప్రియ ఏంటి ఇంట్లో భార్య భర్తలు కూడా అంటారు ఒక్కొక్కసారి, ఏమనుకుంటారు, నేను నీకు స్వాతంత్రం ఇచ్చాను అంటాడు. గుర్తునే బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తా ఉంటారు, ఏంటి రకరకాలుగా ఏమో మాట్లాడరా. పైకి ఏమంటారు, మన ఇద్దరిలో ఏ దాపరికాలు లేవు, మన ఇద్దరు స్వేచ్ఛాపరులము, మన ఇద్దరికి స్వాతంత్రం ఉంది అని ఏం చేస్తాం, ఇద్దరు మాట్లాడుకుంటారు. కానీ ఒకరికొకరు బయటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే ఏంటి ఒకరి మీద ఒకరికి అనాలోచనలు అనేవి ఉంటాయి. కానీ మధ్య అంటున్నాడు మనుషుడు చెప్పే స్వాతంత్ర్యము అది మాటలకే పరిమితమైందే తప్ప చేతలకి ఏమాత్రము పరిమితము కాలేదు పిల్లలు. అందుకే మా దేవుడు చెప్తున్నాడు, మనుషులారా మీరు చెప్పుకుంటున్న ఈ స్వాతంత్ర్యము మిమ్మల్ని ఏం చేయలేదనంటే ఏంటి దాస్యత్వంలో నుండి విముక్తి కలగజేస్తలేదు. అందుకే నేను మీకు ఇస్తుంది ఏంటని అంటున్నాడు. వచ్చేసారి మంచి మాట ఏంటి, ప్రభువునందు పిలువబడిన దాసు అని ఎలా ఉన్నాం, దాసోహంలో అంటే బానిసలుగా ఉన్నాం. ఇలాంటి బానిసత్వాన్ని దేవుడు చూసాడు. ఇంకెంతకాలం ఈ బానిసత్వము, ఇంకెంతకాలం ఈ పాపానికి, లేకపోతే ఏంటి రకరకాలమైన మీరు బానిసలుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నుంచి నేను పిలిచిన పిలుపు కానీ మీరు అందుకుంటే, ఏంటి నేను చెప్పిన మాటను కానీ మీరు పూర్ణంగా కానీ గ్రహిస్తే దాసుడేంటో స్వతంత్రుడేంటో మీకు అంతే కదా. ఎప్పుడు దేవుడి యొక్క పదజాలము లేకపోతే ఆయన చెప్పిన విధానం కానీ చక్కగా మనకు కానీ అర్థమవుతే దాసుడెవరో ఏంటి స్వాతంత్రుడు ఎవడో చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు అసలైన స్వాతంత్రుడు ఎవరికి తెలుస్తుంది, ప్రభువులో ఉన్న మనకి మాత్రమే తెలుస్తుంది. కానీ లోకంలో ఉన్నవాడికి స్వాతంత్రం వచ్చిందంటాడు, కానీ వాడు ఏమీ లేడు, స్వాతంత్రముగా లేడు. ప్రియుల అన్నిటికి ఆటంకములే, అన్నిటికి ఇబ్బందులే. చూసారా, స్వాతంత్రం అని అంటే ఒక ఉదాహరణకి ఎవరో ఒక పెద్దవాడు వస్తుంది ఉదయాన్నే లేచిన ఏంటి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు ఇతడు, ఆమెను చూసి ఇంట్లోంచి బయటకు వెళ్తాడు. ఎవడా ముసలావుడు వచ్చింది అనుకోండి, వెళ్తాడా? వెళ్ళ కదా. ఎందుకంటే ఆమెది మంచిది. చూసారా, ఇది స్వాతంత్రం అంటారా? ఏంటి ఇది స్వాతంత్రము కాదు.
కానీ సమాజం ఏమంటుంది? అందరినీ స్వాతంత్రం 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 వచ్చింది. ఎక్కడొచ్చింది? ఏంటి? ఒక ఎర్రబట్ట అంటే చెప్తున్నాను పిల్లలు మామూలుగా ఏంటి కొంతమంది సిద్ధాంతులు ఉంటారు కదా, జ్యోతిష్య పండితులు, వారు ఏం చెప్తారు? మనకి చాలా ఇష్టాలు ఉంటాయి. ఏంటి? వారు ఏం చెప్తారు? నీ పేరుని బట్టో లేకపోతే నీ రాసిన బట్టో నువ్వు ఎర్రసొక్క వేసుకోకూడదు అంటాడా? నీకు ఎర్రసొక్క అంటే, నీకు ఎరుపు అంటే ఇష్టం. ఆయన వచ్చి ఏమంటాడు? ఎరుపు నీకు నచ్చదు నప్పదు అని అంటాడు. అప్పటి నుంచి ఏం చేస్తాడు? అంటే ఆయన ఏది చెబితేనే ఇక్కడ ఏం చేస్తాడు? అదే వింటాడు, అదే చేస్తాడు. ఏంటి? నీకు ఇష్టం, నువ్వు తూర్పు వైపు వెళ్ళాలనుకుంటావు, కానీ వాడేమంటాడు? అలా వెళ్ళకూడదు నువ్వు అంటాడు. ఏంటి? నువ్వు ఉత్తరం వైపు వెళ్ళాలంటాడు. నువ్వు ఏదైనా కొనుక్కుంటే ఇటువైపు కొనుక్కోవాలని, కానీ వాడి ఉద్దేశం ఏంటి? తూర్పు వైపే కొనుక్కోవాలని వాడి ఉద్దేశం. అంటే చూడండి, మనుషుడు ఎలా అంటాడనంటే స్వాతంత్రం వచ్చిందని అంటాడు, కానీ ఎందులో మనిషిని బంధిస్తాడనంటే దాస్యములోనే బంధిస్తాడు. ఇది ఎప్పుడు మనం గ్రహించాలి సమాజంలో. కానీ ప్రభు మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రియులారా ఏం చేయలేదంటే మనుషునికి అభ్యంతరములు పెట్టలేదు. ప్రియులారా, నువ్వేదైనా తినచ్చు అన్నాడు, నువ్వేదైనా త్రాగొచ్చు అన్నాడు, నువ్వేదైనా ధరించవచ్చు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాడు. ఏంటి? కానీ ఏది ఉండకూడదు నీలో అంటే పాపం ఉండకూడదు, వ్యత్యాసాలు ఉండకూడదు, ద్వేషములు ఉండకూడదు, లోక సంబంధమైన కలుషితం అదే కల్ముష్యం ఉండకూడదు అంటాడు. చూసారా, అసలైన స్వాతంత్రం ఏదనంటే ఇదే ప్రియులు. కానీ లోకంలో ఉన్న స్వాతంత్రాలు ఏంటి? ఏంటి? ఇది ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు, అది తినకూడదు, అది ధరించకూడదు, ఇది ధరించకూడదు అని మనుషుల్ని ఎందులో పెట్టారనంటే భయంకరమైన బానిసత్వంలో పెట్టేశారు. అందుకే ఇప్పుడు దాసుడై ఉన్నవాడిని ప్రభు ఏం చేస్తున్నాడట? పిలుచుకుంటున్నాడు. నాయన నువ్వు దాసుడవు కాదురా. అలా ఎవరైనా చెప్తారండి? ఏంటి? దాసుడైన వాడిని పిలుచుకుంటున్నాడు. నువ్వు దాసుడవు కాదు. నువ్వు అనుకుంటున్నావు పెద్దోడు ఉన్నాడు, ఆయన దగ్గర నేను దాస్తున్నాను. ఏంటి? ఎవరో ఉన్నారు నేను బానిసనని. కాదు, నువ్వు దాసుడవు కాదు, నువ్వు బానిసవు కాదు. ఎవరో తెలుసా? సర్వోన్నతుని దేవుని కుమారుడు. దేవుడు కుమారులు దేనికైనా బానిసలు అవుతారో చెప్పండి. ఏమా? దేవుడి పిల్లలు, రాజుగారి కుమారుడు దేనికైనా బానిస, అదే ఏ వ్యక్తికైనా బానిసగా పనిచేస్తాడా? చేయడు. ఎందుకంటే అతడు ఎవరు? రాజ్య కుమారుడు. అందరికి ఏం చేస్తాడు? పనిని పురమాయిస్తాడు. ఏంటి? అందరికి ఆర్డర్ చేస్తాడు. ఎవరిని రిక్వెస్ట్ చేసుకోడు కదా. అందరికి ఏం వేస్తాడు? ఆర్డర్లు వేస్తాడు. అది ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేసుకున్నాడనంటే తన పిల్లలుగా ఉండుట. ఎవరి పిల్లలుగా ఉండుట? దేవుని పిల్లలుగా ఉండుటకు ఆయన మనల్ని ఏం చేసుకున్నాడనంటే బానిసలో నుండి పిలుచుకున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎవరం కాదనంటే బానిసలము కానే కాదు. ఇప్పుడు మనం ఎవరు అంటే స్వాతంత్ర్యము కలిగిన వారు. చూసారా, అన్నీ ఇచ్చేసాడు. ఏ ఆటంకములు ఏమైనా పెట్టాడు దేవుడు? దేవుడు ఏమైనా ఆటంకాలు పెట్టాడు? నీకు ఇష్టం ఎలాగైనా ఉంటుంది. ఎందుకంటే నువ్వు స్వతంత్రం ఇచ్చి ఆయన ఆప్షన్లు పెట్టాడా? ఏమైనా ఆటంకములు పెట్టాడా? ఏమీ పెట్టలేదు. కానీ ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఆలోచించుకో అంతే. మంచి ఏంటో చెడు ఏంటో ఏది చేస్తే బానిసలు అయిపోతావో, ఏం చేస్తే స్వతంత్రుడుగా ఉంటావో నీవే ఏం చేయమన్నాడు అనంటే ఏంటి? సరి చేసుకొని దాంట్లోనే నడువు. ఇందులోనే నడని ఆయన ఏమన్నా నిన్ను బంధించాడా? ఏంటి చెప్పాడా? చెప్పలేదు ఆయన. నీకు ఏది ఉత్తమమో అందులోనే నడుచు. ఏంటి? ఇదేంటి నిజమైన స్వాతంత్ర్యము. ఇలాంటి స్వాతంత్ర్యంలో ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి స్వేచ్ఛగా
ఏం చేసుకోగలుగుతున్నాం? ఆరాధించగలుగుతున్నాం, మహిమపరచగలుగుతున్నాం. అందుకే ఇక్కడ కింద అంటున్న మాటను మనం ఆలోచిస్తే, ప్రభువు వలన మనం ఏం పొందామంట? ఎవరి వలన పొందా? లోకంలో ఉన్న అధికారుల వలన, లేకపోతే లోకంలో ఉన్న నాయకుల వలన కాదు. అంటే నిజమైన స్వాతంత్ర్యం ఇది. లోకంలో ఉన్న స్వాతంత్ర్యం కాదు, దేవుడిచ్చిన స్వాతంత్ర్యం. ఎంత గొప్పదనంటే ప్రియులారా, ఏంటి చాలా ఉన్నతమైంది. అందుకే మనలను ఇలాగ చీటకు ఆయన అదే కొరింథీ పత్రికలో మరొక మాటని కానీ మనం ఆలోచిస్తే, ఏంటి 2వ కొరింథీ పత్రిక ప్రియులారా 8వ అధ్యాయము 9వ వచనం చదువు. 2వ పత్రిక 8, 9. చూడండి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం. ఎవరంటే నీకు స్వాతంత్ర్యముని ఇవ్వటానికి ఆయన ఏమై ఉన్నాడంట? చూసారా? ఏంటి ఒక మహాకార్యం చేయాలనంటే మనం ఆయన చూసిన మన ధనవంతుడు అంట. అమ్మ, ఆయన ధనాన్ని లెక్కించగలం? మనుషుల ధనాన్ని అయితే లెక్కించేయగలం. ఏంటి ఆయన ధన సంపన్నతను మనం ఎవరమైనా, భూమి మీద ఉన్నవారు ఎవరైనా లెక్కించగలమా? ఏమో చూసారా? అదే మాట్లాడుతున్నారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అంటే ఎరుగుదురు కదా. ఎప్పుడు ఎరిగాం మనం? దాసత్వములో నుండి విడుదల ఎప్పుడైతే పొందామో మనం అన్ని ఇండివిజువల్గా ఆలోచించడానికి అధికారం వచ్చింది. అదే బానిసలుగా ఉన్నాం అనుకోండి, నువ్వు ఆలోచించడానికి ఉండదు. వ్యక్తిలో నుండి ఎల్లప్పుడూ దాస్యంలోనే ఉంటావు. దాస్యంలో ఉండి నువ్వేం చేయాలి? అలాగే కొనసాగించాలి తప్ప అదిగా యజమానుడి కోసము ఆలోచించడం ఏముండదు. బాగా అర్థమవుతుందండి. దాస్యోహం అంటే ఏది చెప్తాడో చేసుకుంటా పోవడమే. నీ సొంత ఆలోచన ఉండదు. ఏముండదు? నీ సొంత ఆలోచన అన్నదే ఉండదు అనమాట. అదే బానిసత్వం అంట. ఇంకా రాజుగారి కోసం ఆలోచించడం కానీ ఇంకేమి ఉండదు. కఠిన బానిసత్వంలోనే. ఇప్పుడు ఉదాహరణకి ఇశ్రాయేలు ఉన్నారు. వారు ఆలోచించడానికి ఏమీ లేదు. వాళ్ళు పొద్దున్న లెగిస్తే బాధడమే, వారిని కన్నడమే, కొట్టడమే, హింసించడమే, ఇంతే తప్ప వారు ఇండివిజువల్గా ఏది ఆలోచించుకోవడానికి కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో మనం ఆలోచిస్తాం. 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూసారా? ఎప్పుడు ఎరిగాము? స్వాతంత్ర్యంలోనికి వచ్చిన తర్వాత మనం ఏమి ఎరిగి ఉన్నాం? ఆయన కృప ఎలాంటిదో మనకే తెలుసు. అదే బానిసత్వంలో ఉంటే నీకు ఏం తెలుస్తుంది? మనకేమి తెలియదు. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచోం. అంటే బానిసత్వం కాబట్టి ఇంకేమీ నీకు ఇండివిజువల్గా ఏమీ ఉండదు. అధికారం లేదు నీకు. బానిస అంటే అధికారం లేనివాడు అని అర్థం. ఏంటి? ఎప్పుడైతే మనల్ని ప్రభు బానిసగా ఉన్న మనలను, దాసులుగా ఉన్న మనల్ని పిలుచుకున్నాడో అప్పుడు మనం ఎవరిని ఎరిగి ఉన్నామంట? దేవుని కృప ఎంత గొప్పది. సరే, ఎప్పుడు? స్వాతంత్రం వచ్చింది కాబట్టి, ఆలోచిస్తున్నాం కాబట్టి. అదేట్రా మనం బానిసలం కదా. ఈ రోజు దేవుని యొక్క కృపని మనం ఎంతగా ఏంటి కలిగి ఉన్నాము అని అంటే అది ఆయన ఇచ్చిన ఏంటంట? స్వాతంత్ర్యమే అని అంటే. ఇప్పుడు చూడండి అంటాడు, యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ఏమై ఉన్నాడట? ధనవంతుడై ఉండి.
అమ్మ ఏమై ఉన్నాడట? ధనవంతుడై ఉన్నాడట. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం. యేసు ప్రభువు ఏమైపోయారంట? ఎవరి నిమిత్తం? మన నిమిత్తము, మన దారిద్ర్యమును తొలగించుతాను, మన బానిసత్వాన్ని ఏది తీసివేయటానికి ఆయన, ధనవంతుడైన ఆయన ఏమైపోయాడంటే సర్వ మానవాళి కొరకు ఏమైపోయాడట? దరిద్రుడాయను. అంటే ఎంత తగ్గింపు చూడండి. మనల్ని అంటలేదు దాసులు అని, ఆయనకి ఆయనే ఏం చేసుకుంటున్నాడు సార్? అనిపించుకుంటున్నాడు. మీరు ఏంటి ఎలాంటి వారనంటే ఏంటి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే వాటన్నిటినీ ప్రియులారా చెప్తున్నాడు. నిజమే, నిజంగా ఎంత తగ్గింపు ఏంటి. ఏ యొక్క ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు కూడా ఏమా తగ్గించుకుంటారా? ఏంటి ఉంటుంది కదా మనకి సమాజముగా ఒక మాట ఏంటంటే, ఎదిగేటప్పుడు ఏది మూసుకోవాలంటే, మనం ఎదిగే లక్షణం ఉందనుకోండి ఎవరికైనా, ఏమా ఏది మూసుకోవాలి? చెవులు మూసుకోవాలి. ఏది మనం ఎదగాలంటే ఏది మూసుకోవాలి? చెవులు మూసుకోవాలి. ఎందుకు చెవులు మూసుకోవాలనంటే, మనం ఎదిగేటప్పుడు రకరకాలుగా ఎందరో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది మాట్లాడతారు. ఆ మాటలన్నీ మనం విని అని కొట్టేయడానికి వెళ్ళిపోవడానికో, ఏదో అనేయడానికి మనం వెళ్ళిపోతున్నాం అనుకో, ఏమో ఎదుగుదా ఉంటుందా? ఎదిగేవాడు ఏది పని ఏది వినకూడదు. ఎవడైనా ఏదైనా చెబితే వినకూడదు. మన ఎదుగుదలే చూసుకోవాలి తప్ప, ఆడేదో మాట్లాడుతున్నాడు, ఈడేదో మాట్లాడుతున్నాడు, ఫలానా వ్యక్తి నన్ను అలా అన్నాడు, ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు అని అనుకుంటే ఏది ఆగిపోతే మన ఎదుగుదల ఆగిపోతాడు. అందుకే మనం మనం ఏమి వినకూడదంటే ఏది వినకూడదు. తర్వాత ఎదిగిన తర్వాత ఏది మాట్లాడకూడదు? అదే ఎదిగిన తర్వాత నోరు మాట్లాడకూడదు. అర్థమవుతుందా? ఎదగక ముందు చెవికి ఏం చేయకూడదు? ఎవరి వినకూడదు. ఎదిగిన తర్వాత మనం ఏం మాట్లాడకూడదు? అన్నిటికి కాముగా ఉన్నాం అనుకోండి, చక్కగా ఎదిగిన తర్వాత నిలబడగలం. అంతే తప్ప ఎదిగేసాం కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాం అనుకో, ఏమవుతాం? ఉన్నారు కూడా. అందుకే ఎదిగేవాడికి ముందు చెవి మూసుకోవాలి, ఎదిగిన తర్వాత నోరుని మూసుకోవాలి. ఈ రెండు గుణ లక్షణాలు ప్రియులారా ఎవరికైతే చక్కగా అర్థమవుతాయో అది చక్కగా ఎదుగుతాం. అందుకే ప్రభు ఏం చేశాడనంటే, మన దారిద్ర్యము పోగొట్టడానికి ఆయన ఏమైపోయాడు అంటున్నాడనంటే, దరిద్రుడైపోయాడంట. దరిద్రుడైపోయాడు. ఎవరైనా అనిపించుకుంటారండి దరిద్రుడని? కానీ ఎవరు అనిపించుకుంటున్నారు? మనలను పిలిచిన ఆ ప్రభువే మన నిమిత్తం దరిద్రుడిగా పిలువబడుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం గ్రహించాలి. ఈ విషయాన్ని ఏముంది నాలుగు నీలో ఆయన అంతగా ప్రియులారా తగ్గించుకోవడానికి చూసారా? అందుకే చాలా మాటలు ఉంటాయి. ఆయన సింహాసనం విడిచిపెట్టుకొని మహాభాగ్యం అయినప్పటికీ మన నిమిత్తం ఏం చేసుకున్నాడు అన్నట్టు ఆయన విడిచిపెట్టుకున్నాడు. విడిచిపెట్టి ప్రియులారా మన దారిద్ర్యమును తొలగించి ఇప్పుడు ఆయనతో పాటు మనల్ని ఎలా చేసుకున్నాడట? ధనవంతులుగా. ఇప్పుడు మన ధనాన్ని కూడా లెక్కించగలరా? ఎవరు? ఎందుకంటే మనం ఎవరితో సమానం అవుతున్నప్పుడు అర్థమంతా ఆ మాట చూడండి ఎక్కడ ఉంటుంది. ఏంటి? ప్రకటన గ్రంథము. ఆయన కూడా మనల్ని ఎవరితో పాటు సమానులుగా చేస్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయం
21వ వచనం. ఎవరి కోసం ఇది? ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, నేను జయించి, చూడండి, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం, చూడండి, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. చూసారా, మన స్థితి పొంది ఎక్కడ ఉంది? బానిస, దాసులం. ఏంటి? అక్కడున్న మనల్ని ప్రభువు వారు ఏం చేశారంటే ధనవంతులుగా, అంటే చూడండి, మన పెంట కుప్పల మీద నుండి దరిద్రులను ఆయన ఏం చేశాడంటే లేవనెత్తి ఎక్కడ కూర్చుని పెడుతున్నాడు? లోకంలో ఉన్న సింహాసనాలు కాదు, 5 ఉంటాయి అంతే కదా. లోకంలో ఉన్న అధికారాలు కొంతకాలం ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాటను కానీ జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే స్వాతంత్రంలో ఉన్న విలువ తెలియాలి మనకి. స్వాతంత్రం అంటే ఏంటో కాదు, సమానంగా. చూసారా, మనలో ఎలాంటి భేదాలు ఉండకూడదు, చిన్న పెద్ద అనేది ఏమీ ఉండకూడదు. ఏంటి? చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు అంటే, నేను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా మీ అందరికి ముందున్నవాడనైనా నేనేమంటానంటే, నేను జయించా. ఏం చేశానంట? జయించడం అంటే ఎందులో గెలిచాడంట ఆయన? పరుగు పందాల్లో గెలిచాడా? మాటల గారడీల్లో గెలిచాడా? కాదండి. ఏంటి? కఠినమైన బానిసత్వం ఉంది కదా, పాపము అనే బానిస. వాటన్నిటిలో నుండి ఆయన ఏం పొందాడంటే జయించాడు. మరణమును జయించాడు, పాపమును జయించాడు. ఆయన మీదకి వచ్చిన నిందలు, ఆయన మీదకి వచ్చిన అనేకమైన అపోహాలు, ఆయన మీద చూపిన అనేకమైన నేరాలు, వాటన్నిటిలో నుండి పిల్లలు ఆయన ఏం పొంది ఉన్నాడంటే జయము పొందాడు. సరే, నేను జయించి నా తండ్రితో కూడా, అంటే జయించిన వాడు ఎక్కడికి వెళ్తాడంట? అమ్మ ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అంతే కదా. తండ్రి అంటే అర్థం ఏంటి? కుమారుడు. తండ్రి అనే పదం వాడుతున్నామంటే కుమారుడు ఉన్నాడని అంతేనా? ఇప్పుడు ఇంట్లో పిల్లలు లేరనుకోండి, తండ్రి అని పిలుస్తారా? ఏమో చెప్పండి. ఇప్పుడు కూతుర్లు ఉన్నారనుకో, ఏమని పిలుస్తాం? తల్లి అని పిలుస్తాం. కూతురు లేరనుకో, తల్లి అని పిలుస్తారా? తండ్రి అనే పదం ఇక్కడ పిలువబడుతుందని అంటే ఎవరున్నారని అర్థం? కుమారుడు ఉన్నాడు అర్థం. అంటే తండ్రి స్థానాన్ని ఎవడు ఏంటి బదిలీ, అంటే తండ్రి స్థానానికి ఎవడు ఉండలేడు. తండ్రి ఒక్కడే ఉంటాడు, తర్వాతే కుమారులే ఉంటారు. అదే చెప్తున్నాడు ఇక్కడ మంచి మాట, తండ్రితో కూడా. చూసారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, జయించాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, తండ్రితో కూడా తన సింహాసనమందు, అంటే తండ్రి ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో ఆయన సింహాసనమందు కూర్చుండి, ఇప్పుడు చూడండి, ఉన్న ప్రకారము జయించువానిని. ఇప్పుడు ఎవరు జయించేవారు? ఎవరు? ఇప్పుడు పైన ఎవరి కోసం చెప్పాడు? యేసు ప్రభు వారి కోసం చెప్పాడు. కింద ఎవరి కోసం చెప్తున్నాడు? బానిసలుగా ఉన్నామే, దాసులుగా ఉన్నామే, స్వతంత్రము లేకుండా జీవించామే, వారందరినీ కూడా తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? నేను జయించాను, మీరు కూడా అన్నాడా? నేను లోకమును జయించి తిని నా యందు విశ్వసించే వారు కూడా జయిస్తారు. స్వాతంత్రం అంటే అదే. స్వాతంత్రం అంటే అన్నిటిలో
అన్నిటిలో పాలి భాగస్థులు అవటమే స్వాతంత్ర్యము. చూడండి, మానవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ? అయితే ఎక్కడ కూర్చొని పెడుతున్నాడు ఈ మానవుడిని? సరే, అంటే ఎవరితో సమానంగా చేస్తున్నాడు మనల్ని? వారితో సమానంగా. ఎందుకంటే మనం ఆయనలోకి వచ్చిన వారు కదండి, దేవుళ్ళలో వచ్చిన వారు. మళ్ళీ నీకు అక్కడ ఎక్కడ అనమా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన తండ్రిని నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటాను అంటావా? నువ్వు ఎక్కడున్నావో పిల్లలు కూడా అక్కడ ఉంటేనే తండ్రి అవుతాడు. అర్థమంతా, నేను తండ్రిని కదా, నేను మంచం మీద ఉంటాను, నువ్వు నేల మీద ఉండు అని అంటే తండ్రి అవుతాడండి? తండ్రి అవుతాడా? తండ్రి ఎప్పటికీ కాలేడు. తండ్రి ఎప్పుడవుతాడు? తండ్రి స్థానాన్ని ఎప్పుడైతే ఇవ్వాలి, నాతో పాటు సమానుడు అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడే ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. లేకపోతే ఏమొస్తుంది? ఆయనలో కూడా భేదం. ఆయనకి భేదం ఉందా? ఏమో పక్షపాతం ఉందా? లేదు. చూసారా, ఎక్కడ మానవుడు, ఎక్కడ దేవుడు. కానీ దేవుడు దగ్గర మనకి ఏమిస్తున్నాడు? తన స్థానాన్ని ఇస్తున్నాడు. ఏ స్థానాన్ని ఇస్తున్నాడు? గొప్ప స్థానాన్ని, చాలా విలువైన స్థానం. చూడండి, నిజంగా ఈ మాట చదివినప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందనంటే, తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము, ఆగిపోకండి ఇంకా ఉంది చెప్తున్నాను అన్నట్టు, జయించువాని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. చూసారా, నేనే కూర్చుండనిచ్చేది. కూర్చోరా, కూర్చో, ఎక్కడ కూర్చో. నాన్న మనందరికి డాడీ. చూసారా, యేసు ప్రభు వారు కూడా మనల్ని కలిసి ఏం చేస్తున్నాడు? మన డాడీ అయినా, మా తండ్రి కూర్చో ఇక్కడే. ఆయన ఎవరి పక్షాన్నంట? యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారంట. చూడండి, అక్కడ అర్థమవుతున్న మాటలు అదే ఉంది. కూర్చుండ పెట్టిను. ఎవరు కూర్చుండ పెడతారు? ఇంత మరి పిలుచుకున్నవాడు ఆయనే కదా. ఎందులో నుంచి? బానిసత్వము, దాస్యములో నుండి పిలుచుకున్నాడు. ఎక్కడ కూర్చుండ పెట్టాడు? ఇంత స్థానాన్ని ఎవరైనా ఇస్తారా మనకి? ఎవరైనా ఇస్తారంటే? అందుకే పిల్లలు, మనం ఎవరిలో నుండి వచ్చిన వారు? తండ్రిలో నుండి వచ్చిన వారు. కాబట్టి మళ్ళీ ఏ స్థానాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో మళ్ళీ అదే స్థానాన్ని ఎవరి ద్వారాగా? క్రీస్తు ప్రభుల వారి ద్వారా అదే స్థానాన్ని ఇచ్చేసారు. చూసారా, ఇందులో ఎక్కడైనా ఇచ్చేస్తూ ఉందా? భేదం ఉందా? నువ్వు చిన్న, నువ్వు పెద్ద అని ఎక్కడైనా చూపిస్తున్నాడా? నువ్వు దరిద్రుడు అని అన్నావని, దరిద్రుడు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను ఏం చేశాడు? ధనవంతుడిగా చేసేసాడు, కుబేరుని చేసేసాడు. ఇప్పుడు ఎవడైనా అనగలరా నువ్వు పేదవాడు అని? ఏమనగలరా? ఎవడైనా అనగలరా? సాతానుడు వచ్చి ఎవరే నువ్వు పేదవాడివి, నువ్వు అడుక్కునేవాడివి అని అనగలరా వాడు? ఎందుకు అనలేడు? మనల్ని ఎవరుగా చేసేసారు అంటే నేను ఎవడు ఏ మాట అనడానికి ఎవరికి ఇష్టం లేదు? ధనవంతుడు, నేను ధనవంతుడు. నీ ధనాన్ని ఎవడో లెక్కించలేడు. భూమి మీద ఉన్న ఎవరి ధనాన్నైనా, అంబానీ ధనాన్నైనా, ఏంటి ఎలాంటి వారి ధనాన్నైనా లెక్కించవచ్చు. కానీ మనకిచ్చిన ప్రభుల వారు ఇచ్చిన అధికారం, ఆ ఐశ్వర్యాన్ని ఎవడు లెక్కించలేనంత ధనం. అందుకే మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? సింహాసనం, తండ్రి వద్ద ఉన్న సింహాసనం దగ్గరికి. అదేంటి నిజమైన స్వాతంత్ర్యము. అలాంటి స్వాతంత్ర్యాన్ని మనం నిత్యము ఏం చేద్దాం? కలిగే. అంటే తప్ప ఇంకా మళ్ళీ మన ఇందులోకి వెళ్ళిపోతే బానిసత్వం, దాసులుగా ఏంటి ఉండకూడదు. అందుకే మనం విలువ పెట్టి మిమ్మల్ని నేను విలువ పెట్టేసాను. నేను అంటే మనంతా చెల్లించేసాడు. మన అప్పులన్నీ, మన రుణాలన్నీ తీర్చేసిన తర్వాత నీకు ధనవంతు అంతే కదా. నేను అప్పు లేని కూడా ధనవంతుడే కదా. అంతే కదా. ఎవడైనా సమాజంలో ఏమంటారు? ఎవరన్నా కుబేరుని చూసి ధనవంతుడు అంటారు? ఎవరినంటారు తెలుసా? అప్పు లేనివాడే నిజమైన ధనవంతుడు. మరి దేవుడు మనల్ని ఏం చేశాడు?
మన రుణాలన్నింటినీ తొలగించి విలువ పెట్టి కొనేసాడు. అంటే ధనవంతులుగా చేసి పడేసాడు. చూసారా ఎంత ఆధిక్యత, ఎంత స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మరి ఇచ్చిన ఆ స్వాతంత్ర్యాన్ని మరలా మనం ఏం చేసుకోకూడదు, ఏమా పోగొట్టుకోకుండా ఆ అధికారాన్ని కలిగి ఉన్నాం అనుకో, ప్రభులు వారు ఇప్పుడు మనం చూసి ఆనందిస్తూ సంతోషిస్తూ ఎంతో పిల్లల చక్కగా తల్లి తండ్రి కుమారుల బంధం ఇంకా ఏముంది, బలపడతా ఉంటుంది. అంతే తప్ప చేతులారా మళ్ళీ దాన్ని మనమే బలహీనపరిచేసుకుని మళ్ళీ బానిసలుగా బ్రతకొద్దు. దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వినికిడిలో దీవించునుగా.